ఆస్ట్రేలియా క్రికెటర్లు భారత్‌లో ఆడడానికి వచ్చినటువంటి సందర్భంలో మన క్రికెటర్లైనా, ఆళ్ళ క్రికెటర్లైనా కాసేపు ఈ వాకింగు ఇట్లాంటివి చేస్తారు ఎక్సర్‌సైజ్. అందులో భాగంగా రోడ్డు మీదకెళ్ళినప్పుడు సహజంగా సెక్యూరిటీకి చెప్తారు. సెక్యూరిటీ వెంట ఉంటుంది. దూరంగా ఉంటుంది. కాకపోతే ప్రైవసీ కోరుకున్నటువంటి వాళ్ళు మామూలుగా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దుర్మార్గుడు వచ్చి వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, అసభ్యంగా తాకినటువంటి ఉదంతం చూసాం. ఇది ఈ వార్త రాగానే నాకు చాలా బాధేసింది. చాలా భయమేసింది గూడా. భయం ఎందుకయ్యా అంటే, భారత్ పరువు ఇక ప్రపంచమంతా గూడా తీస్తారు. ఎవడో దరిద్రుడు, వాడు చేసేది వాడి వ్యక్తే. కానీ భారతదేశం మొత్తాన్ని నిందిస్తారు. ప్రపంచమంతా గూడా ఒక మహిళా క్రికెటర్లకే రక్షణ లేకపోతే ఎట్లాగా? ఆస్ట్రేలియా లాంటి దేశానికి సంబంధించినటువంటిది అన్నటువంటి ఇది. అది ఇక భారత్ పరువు తీస్తారు. ఈ వాస్తవంగా మనకెవరికీ సంబంధం ఉండదు. కానీ మన దేశంలోనే ఒక దరిద్రుడు చేసిన పని వలన భారతీయ మనుషులందరికీ గూడా ఒక పేరు బ్యాడ్ నేమ్ వస్తుందే. ఇంకోటి ఇక డిబేట్లు నడుస్తాయే అన్నటువంటిది భయపడ్డా. తీరా చూస్తే మీడియాలో చూస్తే ఆ వార్త సైడ్ లైన్ అయిపోయింది. అదేదో మోడీ జయించాడు, మోడీ మీద ప్రేమతోనంటే కాదు. మన దేశంలో ఇట్లాంటి దాన్ని ఫోకస్ చేసేటటువంటి వాళ్ళు హిందువు అయితే చేస్తారు. లేకపోతే గనక మైనారిటీ ఏతడ్డైతే చేస్తారు. ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డటువంటి విధవ ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. పోలీసులు శరవేగంగా అరెస్ట్ చేసుకొచ్చారు. వాడి పేరు అఖిల్ ఖాన్ అని ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మన స్వరభాస్కర్ల దగ్గర నుంచి ఎవడెవరు బెంగాల్కి సంబంధించినటువంటి మహువా మైత్రి దాకా అందరు నోరు మూసేసుకున్నారు. రాహుల్ గాంధీ దగ్గర నుంచి అఖిలేష్ యాదవ్ దాకా అందరు నోరు మూసేసుకున్నారు. సైలెంట్ అయిపోయారు. ఎందుకు? ఆ యాదవ్ పని చేసినటువంటి ఒక ముస్లిం కాబట్టి. అదే హిందువు అయ్యి ఉంటేనా ఇక అసలు ఏ స్థాయిలో ఉండేది? ఇప్పటికి అసలు భారతదేశంలో ఏ మహిళ రోడ్డు మీద తిరగకుండా ఉండేదంతటి ప్రచారం చేసేవాళ్ళు.